హాయ్ స్టూడెంట్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనిధి ఆరి. యూకే స్టూడెంట్ వీసాస్కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. యూకే స్టూడెంట్ వీసా కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ ప్రాసెస్ కాస్ట్ ఎంత ఉంటుంది, అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే యూకే ఇమిగ్రేషన్ది, అండ్ ఫ్లైట్ ఛార్జెస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ హెల్త్ సర్చార్జ్ అవ్వచ్చు, అన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం బ్రీఫ్గా. సో ఫస్ట్ పాయింట్, మనకు వచ్చే కొద్దికి యూకేలో 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ కోర్సెస్ అనేవి ఉంటాయి. 1 ఇయర్ కోర్స్ అయినా 2 ఇయర్స్ కోర్స్ అయినా ఒకే ఫీజు ఉంటుంది. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఫీ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 12 lakhs to 20 lakhs ఉన్నవి ఉంటాయి. టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ చెప్తున్నా. సెకండ్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ వచ్చి 20 lakhs to ఇన్ఫినిటీ. ఇంకా మీ ఇష్టం, అది మీ చాయిస్. సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీని బట్టి ఫీజు ఉంటుంది. సో యావరేజ్గా 90% ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ చూసింగ్ ఫర్ 12 to 18 lakhs, ఓకేనా, ఆర్ 20 lakhs. 20 lakhs బిలోనే చూసుకోవాలనుకుంటారు. నెక్స్ట్ పాయింట్కి వచ్చే కొద్దికి మనకు ఇంటర్నేషనల్ హెల్త్ సర్చార్జ్ అనేది ఉంటుంది. సో అది ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అంటాము. ఆ ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ దాన్నే IHS అంటారు. అంటే NHS, నేషనల్ హాస్పిటాలిటీ సర్వీసెస్. మీరు ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు ఆ సర్వీస్ మీరు ఈ ఫీజు అనేది పే చేశాక. సో పర్ ఇయర్ ఎంత ఉంటుందంటే 776 pounds, గ్రేట్ బ్రిటిష్ పౌండ్స్ ఉంటుంది, GBP. అంటే మన ఇండియా కరెన్సీలోకి వచ్చే కొద్దికి 70-75 వేలు ఉంటుంది అప్రాక్స్ చెప్తున్నా. ఏ రోజు ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్స్ మారుతూ ఉంటే దాన్ని బట్టి నేను పౌండ్స్లో చెప్పింది మీరు కన్వర్షన్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, మనకు పర్ ఇయర్ ఇప్పుడు మీరు 6 to 12 months కోర్స్ ఏదైనా తీసుకున్నారనుకుందాం. మీరు 8 months అవ్వచ్చు, 9 months అవ్వచ్చు, 10 months అవ్వచ్చు. కానీ మీరు పే చేయాల్సింది 776 pounds, అంటే 70,000 మించుమించుగా. నెక్స్ట్ మీరు ఎక్స్ట్రా ఇంకొక 6 years, ఇప్పుడు మీ కోర్స్ డ్యూరేషన్ 18 months అనుకోండి, 12 + 6 ఎంత, 18. సో మీరు 776 డివైడెడ్ బై 2 చేసినప్పుడు మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో 388 pounds. ఆ 388 pounds మీరు పే చేసుకుంటారు రిమైనింగ్ 6 monthsకి. సో 776 + 388 అలాగన్నట్టు. ఇప్పుడు 2 years కోర్స్ అనుకోండి, 776 + 776. ఇది ఈరోజు ఉన్న రేట్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి, అప్డేటెడ్ వీడియోస్లో చెప్తూ ఉంటాం. సో ఇది ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్. నెక్స్ట్ పాయింట్కి వచ్చే కొద్దికి మనకు స్టూడెంట్ వీసా ఫీజ్ అంటే Tier 4 అనేదాన్ని జనరల్ స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఇది అంటామన్నట్టు, ఓకేనా. సో Tier 4 స్టూడెంట్స్ వచ్చే కొద్దికి మనకు 3 రకాలు ఉంటాయి సర్వీసెస్, వీసా టైప్ సర్వీసెస్. స్టాండర్డ్ వీసాస్ ఉంటాయి, తర్వాత మనకు ప్రియారిటీ వీసా ఉంటుంది, సూపర్ ప్రియారిటీ వీసా ఉంటుంది. సో స్టాండర్డ్ ఎంత అంటే మనకు 490 ఉంటుంది అన్నట్టు. సో 490 వచ్చి స్టాండర్డ్ వీసా ఫీజు. ఇప్పుడు మీకు అది వితిన్ 15 to 20 working days ఆర్ 1 month లోపల వస్తుంది. సో మ్యాక్సిమం 2 fortnightలో వచ్చేస్తుంది. కానీ అనివార్య కారణాలు ఏమైనా డిలేస్ ఉంటే మటుకు 1 month ఈజీగా పడుతుంది. నెక్స్ట్ మనకు ప్రియారిటీ వీసాకి వచ్చే కొద్దికి అది 5 working days లోపలే వచ్చేస్తుంది. అటు ఇటుగా 5 to 6 working daysలో మనకు వస్తుంది. సో దాని వీసా ఫీజు వచ్చి 573 pounds, అంటే 50,000. సో సూపర్ ప్రియారిటీ వీసా వచ్చేసి 956 pounds. నెక్స్ట్ బిజినెస్ డే, నెక్స్ట్ వర్కింగ్ డేకే వచ్చేస్తుంది, అంటే 1 day లోపలే వచ్చేస్తుంది, 1 to 2 days లోపలే వచ్చేస్తుంది. సో డెసిషన్ అనేది, కాబట్టి మీరు ఏది చూస్ చేసుకుంటారనే దాన్ని బట్టి మీ కాస్ట్ అనేది పెరగచ్చు, మీ కాస్ట్ అనేది తగ్గచ్చు. కాబట్టి మీరు చేసుకోవాల్సింది ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఏ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైప్లో మనం చేసిస్తాం. నెక్స్ట్ మనకు వచ్చి ఫ్లైట్ బుకింగ్ అనేది అప్రాక్స్గా మనం మినిమం 50 to మ్యాక్స్ 1 lakh ఆ రోజు బట్టి ఉంటుంది. మనకు ఒక 60,000 వేసుకుందాం యావరేజ్గా, ఓకేనా.
నెక్స్ట్ మనకు వచ్చి షాపింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఒక 1 lakh, 60,000 నుంచి 1 lakh వేసుకుందాం, 60,000 to 1 lakh. సో నెక్స్ట్ అకామిడేషన్ వచ్చి ఫస్ట్ మంత్ వచ్చి మనకి 250 to 300 pounds ఉంటుంది మనం ఉండే లొకాలిటీని బట్టి, ఓకేనా. నెక్స్ట్ ఆ 250 to 300 అనుకోండి, మనం 300 అనుకుందాం. మనం అడ్వాన్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. అడ్వాన్స్ ఎంత, ఇంకొక 300 pounds, అంటే 30,000 ప్లస్ 30,000 60,000. సో మనకి ఇంకా పే చేసుకునేది వచ్చి మనం ఈ 60,000తో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ మీకు 1 month లోపలే వచ్చేసింది, 1 month తర్వాత వచ్చేసింది అనుకోండి, ఇబ్బంది లేదు. కానీ రాని పక్షంలో మీరు ఒక 1 lakh అనేది మీ సేవింగ్స్లో పెట్టుకోవడం మంచిది కదా మీ ఖర్చులకి. పార్ట్ టైం జాబ్ వచ్చే వరకు యూ హ్యావ్ టు సర్వైవ్ దేర్. అలాంటప్పుడు మీకు అయ్యేది ఇంకో 1 lakh అవుతుంది. సో ఆల్ టుగెదర్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs ఫీజు అన్నప్పుడు మనం 7,50,000 కట్టాలి. 7,50,000తో పాటు మనకు ఒక 1 lakh 8,50,000. ఫ్లైట్ ఇది వచ్చి ఒక 60, అక్కడ అకామిడేషన్ ఒక 60, ఎంత అయింది 1,20,000. ఇప్పుడు 7,50,000 8,50,000 ఇది ఒక 1,20,000 ఎంత మించుమించుగా, అంటే మన వీసా ఫీజు ఐహెచ్ఎస్ అన్నీ కలిపి 12,000 to 13,000 జీబీపీ అవుతుంది. అంటే మనకు 12 lakhs to 13 lakhs మనం ఖర్చు అవుతుంది. సో అంటే మీరు మీ అంతటా మీరు యూనివర్సిటీస్ పే చేసుకోవడము, విఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళకి పే చేసుకోవడము, యూకే బార్డర్ ఏజెన్సీస్కి, అండ్ హెల్త్ సర్చార్జ్ కోసం, ఇంతే తప్పించి ఎక్స్ట్రా ఖర్చులు ఏం లేదు. మన కన్సల్టెన్సీ ఫీజు వచ్చి 0, మనం 1 రూపీ కూడా తీసుకోము. సో మీరు ఈ సర్వీస్ని అవైల్ చేసుకుంటారని మనం అనుకుంటున్నాము. సో వెల్కమ్ స్టూడెంట్స్, ARI ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వీఆర్ వెల్కమింగ్ యూ గైస్. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం, మొత్తం ఆన్లైన్లోనే మన సర్వీస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనం క్లియర్ చేసి ఇస్తాం, మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ సర్వీస్ కూడా అప్లికేషన్ అనేది చాలా క్లియర్గా, సాఫ్ట్గా, స్మూత్గా వెళ్ళిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you students, thank you very much.